నమస్తే, నేను మీ తేజస్విని. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అండ్ అందరూ పచ్చళ్ళు పడడంలో చాలా బిజీగా ఉండుంటారు. సో నేను ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో, ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. 2.5 కేజీల మామిడికాయ ముక్కలు లేదా ఒక 10 మామిడికాయలను తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఆవపిండి ఒక 1/2 కేజీ అండ్ ఒక 100 గ్రాములు మెంతులు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు, అలాగే 1/2 కేజీ వెల్లుల్లి రబ్బలు, ఒక 1 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె. సో ముందుగా వేరుశనగ నూనె ఇలాంటి ఒక వెడల్పాటి దాంట్లో వేసుకోండి, ఎందుకంటే ముక్కల్ని మనం అందులో సోక్ చేయాలి కదా, అందుకు. సో ఇప్పుడు వేరొక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 కేజీ కారం, ఆడించుకున్న కారం వేసుకుంటే ఇంకా మంచిది. అలాగే ఒక 1/2 కేజీ ఉప్పు ఇనీషియల్గా తక్కువ వేసుకోండి, కావాలంటే తర్వాత మనం దాన్ని పెంచుకోవచ్చు. శుభ్రం చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకుందాము. తర్వాత మెంతులు, అలాగే ఆవాల్ని ఎండపెట్టుకుని తర్వాత మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా. సో ఆ ఆవపిండి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఒకసారి వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనకు నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. సో ఈ ముక్కల్ని నేను ముందుగా ఆయిల్లో వేస్తున్నాను. ఎందుకు అంటే ఆయిల్లో వేసిన తర్వాత మనం ఈ కారంలో వేసినట్టయితే ఆ ఆయిల్ ముక్కలకి పట్టడం వల్ల కారం కూడా ముక్కలకి బాగా పడుతుంది. అందుకని నేను ఫస్ట్ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసేస్తున్నాను. ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి, తడి ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. సో ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ తీసుకుని కారంలో వేసుకోవాలి. ముందుగా మనం ఒక 1 లీటర్ ఆయిల్ని మాత్రమే ఇందులో యూస్ చేస్తున్నాము. తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం తిరిగి కలుపుకుంటాము. అప్పుడు ఇంకొక 1/2 కేజీ నూనెని మనం వేసుకున్నట్లయితే పచ్చడిలో కారం బాగుంటుంది. నూనె తేలుతూ ఉంటే పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నూనెని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇది మనం ఇలా కలుపుకొని ఆయిల్ మొత్తం ఒక 1 లీటర్ ఆయిల్ మొత్తం మనం యూస్ చేసినట్లయితే ఆయిల్ బాగానే ఉంటుంది. అండ్ 2 డేస్కి కొంచెం ఊరిన తర్వాత మనకి ఇంకా ఆయిల్ పెరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం గాలి తగలకుండా ఎక్కడైనా గుడ్డ కట్టి పెట్టేసుకోవచ్చు. లేదు అంటే జాడీలో వేసుకున్నా కూడా జాడీలో వేసుకొని పైన ఒక క్లాత్తో కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక 2 డేస్. ఆ తర్వాత బాగా ఊరి ఆ ముక్కలకి అంతా కూడా బాగా పట్టిన తర్వాత మనం 2 డేస్ తర్వాత తీసి ఒకసారి కొంచెం ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ కలుపుకున్నాక కొంచెం ఉప్పు లేదంటే కొంచెం కారం పడుతుంది అంటే మళ్ళీ దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా పికిల్లో ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలండి. ఆయిల్ తక్కువ అయ్యే కొలది పికిల్ తొందరగా పాడైపోతుంది. సో మనం యూస్ చేస్తున్నప్పుడు ఆయిల్ తగ్గినట్లయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తూ ఉండండి. సో ఇలా చేయడం వల్ల పికిల్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్